హ్మ్. అయితే యముడు చిత్రగుప్తుడు వాళ్ళు ఎవలబ్బా ఇట్లా కొమ్ములు పెట్టుకొని ఉంటారు చూడుర్రి. యమకింకరులు. అయితే వీళ్ళందరూ యమలోకంలో ఉంటారు కదా నొల్ల. అయ్యో యమగోళ యమదొంగ సినిమాలలో చూడలేదా నొల్ల మనం. యమలీల సినిమాలనైతే యముడును చిత్రగుప్తుడు భూలోకంలోకి వచ్చి హిమక్రీములు తినుకుంటా గుండగాలతోని మంచిగా ఫైటింగులు చేసుకుంటూ ఉంటారు. అయితే సినిమాలలో చూయించినట్టే ఇప్పుడు యముడును చిత్రగుప్తుడు భూలోకంలోకి వచ్చిరట నొల్ల. కర్ణాటకలో తిరుగుతారట. అరే అవ్వంటనోళ్ళ మరి వాళ్ళు ఎందుకోసం వచ్చిర్రు, ఎవరిని పట్టుకపోదామని వచ్చిర్రు, ఏంది కథ అరుచుకొని వద్దాం రాన్రి. అగ్గో యముండా ఇటేమో చిత్రగుప్తుడు చూడుర్రి ఏం చేస్తాండ్లో. బామ్మో కొలతలు గొలుస్తురు కదా. అగో ఇటుకెళ్ళి భూతమో పిశాచమో వస్తుంది, లాంగ్ జంప్ చేస్తుంది. ఇట్లా పిశాచి లాంగ్ జంప్ చేయంగానే చిత్రగుప్తుడును యముడు గొలుస్తుర్రు అన్నట్టు వీళ్ళు డూప్లికేట్ వాళ్ళని మీకు ఈ పాటికి అర్థమైందని నాకు అర్థమైంది. మరి ఈ కథ ఏందయ్యా అంటే కర్ణాటక రాష్ట్రం ఉడిపిలనుల్లా రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. గుంతలు ఏడబడితే గాడ గుంతలు పడ్డాయి, టక్కర్లు అవుతున్నాయి, జనం కూడా చచ్చిపోతుర్రు. గుంతలు ఊడ్చుర్రి, మంచిగా డాంబరేసి రోడ్లు మంచిగా చేయుర్రి అంటే సర్కారోళ్ళు ఇనుడే లేదట. అందుకే అక్కడోళ్ళు గిట్లా యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమకింకరులు, పిశాచాల ఏషం కట్టి నిరసన చేసిరు. ఈ రోడ్డు కానే యముడున్నాడు, ఈడు కత్తె మమ్మల్ని ఎత్తుకపోతుండు, దయచేసి రోడ్డు చక్కగా చేసి యమున్న ఆడికెళ్ళి మా పానాలు కాపాడూరి మహాప్రభో అంటురు. కానీ ఏమన్నా తెలవనుల్లా, ఏమన్నా నిరసననా? మొత్తానికి వీళ్ళు యమలోకానే కిందికి తీసుకొచ్చిరు. మరి యముని మీదికి పంపే జిమ్మెదారి సర్కారోళ్ళ మీదనే ఉన్నదన్నట్టు మరి వాళ్ళేం చేస్తారో. యముని ఈయన్నే ఉంచుతారా, ఇంకా 2-3 ఊర్లల్లో గిట్లనే తిప్పుతారా తెలవవలసి ఉన్నది.